హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అనేక రకాల దమ్ బిర్యానీలు చేసుంటాం కదండి. ఈ వీకెండ్లో కమ్మకమ్మని డబుల్ మ్యారినేటెడ్ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టండి. దానిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తాను. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. తర్వాత మొదట జీడిపప్పు వేయించాలండి. జీడిపప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. జీడిపప్పులు ఇట్లాగా లైట్ బ్రౌన్లో వేగిన తర్వాత అండి ఇది ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బిర్యానీలో లేయర్స్ చేస్తూ మనం ప్రతి లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ దమ్ బిర్యానీకి అండి 1/2 kg చికెన్ తీసుకున్నాను, 1/2 kg బాస్మతి రైస్, తర్వాత ఇది కర్డ్ అనమాట. కర్డ్ ఒక 1/4 kg కర్డ్ పడుతుందండి. ఫస్ట్ ఒక 100 grams కర్డ్ నేను ఇందులో చికెన్ రాగానే చికెన్ నీట్గా శుభ్రంగా కడిగేసి 100 grams కర్డ్, తర్వాత కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ ఒక మ్యారినేషన్ చేసి ఒకసారి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. 2 hours ఫ్రిడ్జ్లో ఉంచాను నేను. ఇది మిగతా కర్డ్ అండి, మిగతా 150 grams కర్డ్, మొత్తం 1/4 kg కర్డ్ కదా, 100 grams ఇందులో వేసాను. ఇది ఇంకో 150 grams కర్డ్ అండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారినేషన్ అనమాట, సెకండ్ ట్రిప్ లో మ్యారినేషన్ ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ కండి ఒక 150 grams కర్డ్ మిగిలింది కదా, ఇందులో 100 grams వేసాను. ఇది 150 grams కర్డ్. ఇందులో 4 ఎలచి, ఒక 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ వేస్తున్నానండి, ఒక చెక్క నిమ్మకాయ వేస్తున్నాను. తర్వాత ఒక 4 చిల్లీస్ వేస్తున్నానండి, పచ్చిమిరపకాయలు. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసండి ఈ కర్డ్ మొత్తం మనం బీట్ చేయాలి, బాగా బీట్ చేయాలి. ఇందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కదండి, ఇంకొంచెం పడుతుంది, దానికి కూడా సాల్ట్ వేయాలి ఈ కర్డ్కి కూడా. దీన్ని బాగా బీట్ చేసుకుని ఈ కర్డ్ మొత్తం, అంటే ఇది సెకండ్ మ్యారినేషన్ అండి, ఈ కర్డ్ మొత్తం మళ్ళీ అందులో వేసేసేయాలి. ఇప్పుడు కర్డ్ మొత్తం కలిపేసానండి. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇది మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకొక 1/2 hour ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఎందుకంటే సెకండ్ మ్యారినేషన్ అయిన తర్వాత కర్డ్ ఎక్కువ పడుతుంది కదా, ఇది బాగా పీల్చుకుని చికెన్ జ్యూసీగా తయారవుతుంది మనం వండిన తర్వాత. అలాగే ఒక 1/2 hour ముందు మనం ఈ రైస్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 kg రైస్ వండడానికి నేను 1 లీటర్ నీళ్ళు పోస్తున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో స్పైసెస్ వేస్తానండి. 2 ఎలైచి వేస్తున్నాను, ఒకసారి దాన్ని కొట్టి వేస్తున్నా, తర్వాత దంచేసాను అనమాట. ఒక 4 లవంగాలు వేస్తున్నాను, తర్వాత ఒక స్టార్ పువ్వు వేస్తున్నానండి. ఈ బిర్యానీ ఐటమ్స్ కూడా మీరు మీ దగ్గర ఏముంటే అది ఇష్టమైనవి వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి.
సాల్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మంచి ఫ్లేవర్ దిగుతుందండి నీళ్ళలోకి. కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసేస్తాను. ఇప్పుడు ఇది 1/2 అవర్ నానబెట్టిన రైస్ కదండి, నానింది రైస్ వేసేస్తున్నాను. కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి, ఎందుకంటే రైస్కి కూడా కొంచెం గరం మసాలా పట్టాలి కదా. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. రైస్ ఉడికిపోయిందండి, ఒక 80% కుక్ అయిపోయింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం దమ్ చేయడానికి, చికెన్ వేసి దమ్ చేయడానికి ఇంకొక బౌల్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఆనియన్స్ వేపుకున్న బౌల్లోనే ఇప్పుడు చికెన్ వేస్తానండి. ముందుగా ఒక గరిటి, ఒక ఆయిల్ స్పూన్తో ఒక స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేస్తాను. తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేస్తున్నానండి. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. స్టార్ ఫ్లవర్ వేస్తున్నాను, జాజికాయ వేస్తున్నాను, ఎలచి, లవంగాలు కూడా వేస్తున్నానండి. ఎందుకంటే వేడికి అది చికెన్కి పట్టుకుంటాయండి ఫ్లేవర్స్ అన్నీ. ఇప్పుడు డబుల్ మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసేస్తున్నానండి నేను. ఇప్పుడు చికెన్ పెట్టేసాను కదండి, అంతా సర్దేశాను నేను. ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టే చికెన్లో. ఇప్పుడు లేయర్స్ వైజ్ మన ఈ బ్రౌన్ ఆనియన్స్, తర్వాత జీడిపప్పు, ఇవన్నీ వేసుకుందామండి లేయర్స్గా. ఈ బిర్యానీ ఒక స్పెషల్ ఏంటంటే ఇది డబుల్ మ్యారినేటెడ్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట. దీనిలో ఉండే స్పెషాలిటీ అదే అనమాట. నేను ఇట్లనే చేస్తూ ఉంటానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి దీని మీద ఒక లేయర్ రైస్ వేసేస్తానండి. ఇట్లా ప్రతి లేయర్కి ఇప్పుడు మనం ఇందాక వేసిన ఐటమ్స్ అన్నీ వేస్తాము. ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేస్తున్నానండి. ఈ లేయర్ పైన కూడా ఇందాకలాగానే మళ్ళీ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నానండి రైస్. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇంకొంచెం రైస్ ఉందండి, ఈ రైస్ కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత నా దగ్గర కుంకుమ పువ్వు ఇప్పుడు అవైలబుల్గా లేదండి. నాకు ఏంటంటే ఈ కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను దీనిలో కలర్ కోసం ఈ పసుపు నీళ్ళు వేస్తున్నానండి. పసుపు నేను కొంచెం నీళ్ళల్లో కలిపాను. ఈ పసుపు నీళ్ళు వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పసుపు వాసన వస్తుంది. లైట్గా కలిపి ఇట్లా వేసుకోండి. తర్వాత ఇంకా ఫైనల్గా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేస్తున్నానండి.
ఇప్పుడు మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయిందండి. పైన ఇంకొక హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత అండి ఇది డైరెక్ట్గా స్టవ్ వెలిగించి ఈ గిన్నె డైరెక్ట్గా పెడితే ఏంటంటే కింద అడుగున మాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఏంటంటే పుల్కా చేసే గ్రిల్ పెడతానండి. ఇప్పుడు నేను ఇది పక్కన పెడుతున్నాను. పుల్కా చేసే గ్రిల్ దీని మీద పెట్టి దీని మీద ఆ బిర్యానీ బౌల్ పెడతాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. వెలిగించి దీని మీద ఈ గ్రిల్ మీద పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇది పెట్టేసాం కదండి, పుల్కా గ్రిల్ మీద పెట్టేసాం. దీని మీద మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఈ లోపల స్టీమ్ బయటికి రాకుండా ఈ గిన్నెలో వేడి నీళ్ళు పోసి దీని మీద ఇట్లా బరువు పెట్టేస్తున్నానండి. ఇట్లా బరువు పెడితే ఏంటంటే ఈ ఆవిరి లోపల నుంచి బయటికి రాదు, ఈ స్టీమ్కి చక్కగా ఉడికిపోతుంది. ఇది మొత్తం నేను ఒక 35 మినిట్స్ ఉంచుతానండి. 35 మినిట్స్లో బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇది 35 మినిట్స్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అంటే బిర్యానీ అయిపోయింది అని తెలియడానికి ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే నీళ్ళు ఇట్లా వేడెక్కుతాయండి. చూడండి బబుల్స్ వచ్చినాయి కదా నీళ్ళల్లో. ఈ స్టేజ్ వస్తే ఏదో చేయి కూడా పెడితే కాలుతున్నాయి నీళ్ళు. ఈ స్టేజ్ వస్తే ఇంక బిర్యానీ అయిపోయినట్టు అనమాట. నేను ఇప్పుడు తీసి చూపిస్తానండి. అయితే ఈ నీళ్ళని చూసే మనం డిసైడ్ అయిపోకూడదండి. మనం టైం అయితే కరెక్ట్గా 35 మినిట్స్ చూసుకోవాల్సిందే. మనం ఆ గ్రిల్ పెట్టాం కదా, గ్రిల్ పెట్టి గ్రిల్ మీద పెట్టినప్పుడు 35 మినిట్స్ చూసుకోవాలి. ఒకవేళ గ్రిల్ లేకుండా డైరెక్ట్గా పెడితే 25 or 30 మినిట్స్ లోపే అయిపోతుందండి ఇది. ఇప్పుడు నేను రైతా చేస్తున్నానండి. కర్డ్ తీసుకున్నాను, మనకు కావలసినంత కర్డ్ తీసుకున్నా. తర్వాత టమాటా కీరా వేసి చేస్తున్నానండి ఈరోజు. ఉల్లిపాయ, కీరా, టమాటా. అంటే ఈ టమాటా యొక్క పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న చిల్లీ వేస్తున్నానండి, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇవన్నీ కలిపితే చాలా టేస్ట్ బాగుంటుంది. రైతాలో కీరా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయింది బిర్యానీ. చూసారా, రైస్ కూడా కరెక్ట్గా ఉడికిందండి, పొడి పొడిగా. నేను ఒక్కసారి నిదానంగా కలిపి చూపిస్తాను. ఇదిగోండి పీసెస్ కూడా. ఇప్పుడు చూడండి ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఈ రైతా కూడా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి డబుల్ మ్యారినేటెడ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.